ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూస్తాం. అపోస్తలుడు పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఆరాధన కొరకై ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనము ధ్యానం చేస్తాం. ఆరాధన. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహనీయుడు దేవుని మహానుభావుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు. ప్రేమల మా తండ్రి, ఈ మాటలను విరిచి మాకు పట్టించండి. చేర్చిన వారితోనూ వీడియో వీక్షిస్తున్న వారితోనూ మీరు మాట్లాడి మా హృదయాలను ఆరాధనతో నింపమని, నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి గల నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలను మనం గమనిస్తే వేసవి కాలం కనుక మనం త్వరగా ప్రారంభించుకొని త్వరగా ముగించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి 1:30 లోపు, మహా అంటే 2 లోపే మనం ముగించాలి. అది దృష్టిలో పెట్టుకోండి. దాన్ని బట్టి మనం టైం ఫాలో అవుతే మంచిది. ఈ ఎబ్రీ పత్రిక విషయంలో క్రైస్తవ సమాజానికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ పత్రికను కొంతమంది పౌలు రాయలేదని, ఈ పత్రికను పౌలే రాశాడని ఇలాంటి ఒక వివాదం ఉంది. అయితే ఆ వివాదము పరిష్కరించబడడానికి ఒక అద్భుతమైనటువంటి విధానంలో ఇది పౌలే రాశాడు అని గుర్తించినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది పౌలే రాశాడు అనే నిర్ధారణ జరిగినటువంటి విధానం. తద్వారానే దీనిపైన అపోస్తలుడైన పౌలు అని రాయటానికి, ప్రింట్ చేయడానికి క్రైస్తవ సమాజం, ఆనాటి నాయకులు ఇష్టపడుతూ వచ్చారు. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో పౌలు యొక్క ప్రత్యక్షతలు, పౌలు యొక్క విధి విధానాలు మనకి ఎక్కువగా చదువుతున్నప్పుడు కనబడుతూ ఉంటాయి. కనుకనే ఇది పౌలే రాశాడు అనడానికి నిర్ధారణ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమై ఉన్నాడు, ఇలాంటి దేవుడు ఎలాంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అనేది మనం ఆరాధన కొరకే అధ్యయనం చేస్తాం. ముందు మనుషుడు ఏమై ఉన్నాడు, ముందు మనుషుడు ఎవరు దేవుణ్ణి ఆరాధించేది, ఎవరి ఆరాధన దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు. సృష్టిలో 84 కోట్ల జీవరాశులని కొంతమంది గణాంకాలు. సృష్టి అంతా ఆయన ఆరాధిస్తే నిజమైన సంతోషం, ఆనందం దేవునికి లేదు. మరి ఎవరు ఆరాధించాలని కోరుకుంటున్నాడు? ఎవరినైతే తన పోలికలో, తన స్వరూపంలో నిర్మించుకున్నాడు తన స్వహస్తాలతో, వారు ఆరాధిస్తే చాలు నన్ను అనే ఆలోచన దేవుడు కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ మనుషుడు
అవిధేయత వలన దేవునికి దూరస్తుడవుతూ వచ్చాడు. కోల్పోయినటువంటి ఆ ప్రత్యక్షత మనిషిని దూరం అయిపోతే దేవుడు ఎలాగైనా మనిషిని మరలా సమకూర్చాలి, అతని అవిధేయతలు, తొందరపాట్లు, తప్పిదాలు ఎలాగైనా నేను క్షమించాలి, మరలా నేను అతన్ని హక్కున చేర్చుకోవాలి, వారితో నాతో కలిసి వారు సహవాసం చేయాలి, వారితో నేను మాట్లాడాలి, వారు నన్ను సేవించాలి, నాకు దూరంగా ఉండకూడదు అనే ఆలోచన దేవునికి వస్తూ వచ్చింది. చూడండి మనిషి ఏమైనాడో. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయించు. మనిషి ఏమై ఉన్నాడంట? పాపములకు, అపరాధములకు బానిసైపోయి మరణము చేత నరకానికి పాత్రుడైన వాడిగా ఉన్నాడు. ఇది మనుషుడి యొక్క విధి విధానం. మరి ఇది ఎలా సాధ్యమైంది? మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో అసలు దేవుని ఆజ్ఞ ఏంటి? 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది నువ్వు చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. అది శాసనం. ఒక దేశంలో ఉంటూ ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే నేరమా కాదా? ఒక కాలేజీలో చదువుతూ ఆ కాలేజీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే నేరమా కాదా? అలాగే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీ రూల్స్ ఫాలో అవ్వకపోతే నేరమా కాదా? నేరమే. మరి ఇప్పుడు దేవుడి ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పింది చేయకపోతే నేరమా కాదా? నేరమే. దానికి శిక్ష కూడా చెప్పాడు. ఏంటంటే అది మరణం. చూడండి ఇప్పుడు ఏమైతే వచ్చాడో 3వ అధ్యాయము 8వ వచనం. అంటే దేవుడు తనతో ఉండాలా అనుకున్నాడు. చల్లపుటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకున్నారు. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడు? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నాకు వారు వేరుగా ఉండకూడదు, వారికి నేను వేరుగా ఉండకూడదు, మా మధ్యలో ఏ బౌండరీస్ ఉండకూడదు. అది దేవుని యొక్క సంకల్పం. కొంతమందిని మనం చూస్తాం, ముఖ్యంగా భారతీయులను. మేము ఫలానా కులం, ఫలానా జాతి. అర్థమవుతుందా? ఫలానా కులం, ఫలానా జాతి కాబట్టి మీరు ఫలానా వారు, ఫలానా జాతి వాళ్ళు కాబట్టి మా గుడికి రావద్దు, మా గుడి మెట్లు ఎక్కొద్దు. దేవుడు చెప్తున్నాడా? మనిషి చెప్తున్నాడా? బైబిల్ చెప్తుంది దేవునికి మనిషికి సనసంధానం ఉండాలని చెప్తుంది. భారతదేశ విజ్ఞానము ఏమని చెప్తుందంటే, మీరు మా వీధిలోకి రాకండి, మా గుళ్ళోకి రాకండి, మా బల్లోకి రాకండి, మా నీళ్లు తాగకండి. అర్థమవుతుంది? దేవుడు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? మనిషి చెప్తున్నాడు. అసలు దేవుడు ఈ సృష్టిని పుట్టించిన ఉద్దేశం ఏంటో చూడండి. వారు ఆయనతో స్నేహం చేయాలి, వారు ఎక్కడో ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలని కోరుకోవట్లేదు, ఆయన ఎక్కడో ఊరి చివరిలో ఉండాలని కోరుకోవట్లేదు. తాను ఎక్కడుంటాడో ఆయన పుట్టించిన మనిషి కూడా అక్కడే ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే
ఈ మనిషి ఏమవుతూ వచ్చాడంటే తన అవిధేయత వలన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించటం వలన దేవునికి తనకు తానే ఏమైపోయాడు? దూరమయ్యాడు. దూరం అవటమే కాదు, చాటుపోయాడు. చాటుకోవడమే కాదు, దాక్కున్నాడు. ఎదుటికు రావడానికి కూడా ఏమనిపించింది? అతనికి భయం అనిపించింది. అంటే తను తప్పు చేశాడని గ్రహించాడు. తను తప్పు చేశాడని గ్రహించాడు. తప్పు చేసిన నేను, ఆజ్ఞ మీరిన నేను, ఆ సకల చరాచర జగత్ రక్షకుడికి నేను అవిధేయత చూపాను కాబట్టి ఏ మొహం పెట్టుకొని నేను ఆయనకు మొహం చూపగలనని ఇక మొహం ఏం చేయడం మొదలుపెట్టాడు? చాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే పాపముల చేత, అపరాధముల చేత ఏమవుతూ వచ్చాడు? మానవుడు చచ్చిన వాడయ్యాడు. ఈ చచ్చిన వాడిని పోతే పోలే నా పీడ విరుగుడైంది, నేను చెప్పిన నా మాట వెళ్ళలేదు కాబట్టి అన్నాడా? అనలేదండి. ఎలాగైనా మరలా వారిని నేను సమకూర్చాలా, మరలా నాకు హక్కును చేర్చుకోవాలా, వారితో నేను కలిసి, నాతో వారు కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఒక గొప్ప ప్రణాళికను వేశాడు. ఏం వేశాడు? ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఇప్పుడు గొప్ప ప్రణాళిక వేసి ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ దూరం అయిపోయి భ్రష్టు పట్టిన ఈ మనిషి ఏ శరీరముతో ఉన్నాడో ఆ శరీరములో నుండి వచ్చి నేను అతనికి దగ్గర అవ్వాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు దేవుడు? ఆ శరీరముతోనే తప్ప నేను మరలా ఈ మానవుడికి ఏం కావాలని అనుకున్నాడు? దగ్గర అవటం జరగదు అనుకున్నాడు. మహామహుడైనటువంటి దేవుడు, సకల చరాచరములను నోటి మాట చేత కలిగజేసినటువంటి దేవుడు, ఆ విపుడు విధాత అయినటువంటి దేవుడు, పరంజీవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, లోపమే లేనటువంటి దేవుడు, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడు అంటే మహిమ తేజస్సు. మూడవ దగ్గర రండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క 3 నంబరేస్తే పుట్టినట్లో ప్రతిబింబము. ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఇస్లామీ సహోదరులకి ఇది అర్థం కాక వేరేలా చెప్తారు. ఏమనంటే ఆయన వేరు, ఈయన వేరు. ఏమని చెప్తున్నాడంటే ప్రతిబింబము. ఏమని చెప్తున్నాడు? ఆయన తేజస్సు అంటే అర్థం ఏంటిది? అంటే నీడ. మన భాషలో చెప్పాలంటే షాడో అంటాం కదా. షాడో ఎవరిది? ఎవరైతే హ్యూమన్ ఉంటారో ఆ హ్యూమన్దే షాడో ఉంటుంది. అర్థమైందా? మనిషి వేరు, నీడ వేరు కాదు ఇక్కడ. ఎవరైతే దేవుడిగా ఉన్నారో ఈ ప్రతిబింబం ఎవరిది అంటే ఆ దేవునిదే. యెహోవా వేరు, ఇక్కడ యేసు వేరని కనపడుతుందా? లేదు. ఆయన స్వరూపం, ఆయన ప్రతిబింబం ఇది. దీన్ని కొంతమంది ఏమని వర్ణిస్తారంటే అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావు కదరా అంటారు. ఏమంటారు? అచ్చం మీ నాన్న నోట్లో ఊడిపడినట్టుగా, అమ్మ నోట్లో ఊడిపడినట్టుగా అంటే అంతరే కానీ అసలు నువ్వే మీ అమ్మవు, నువ్వే మీ నాన్నవంటరా? లేదు. ఇక్కడ ప్రతిబింబం అంటే ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ టీవీ, ఆ రాజస్వముతో ఆయన ప్రతిబింబమే అది. అర్థమైందా? అంటే ఇక్కడ యెహోవా వేరు, యేసు వేరని కనపడట్లేదు అక్కడ. కాబట్టి ప్రతిబింబం ఎవరు నిలబడితే వారిది కనపడుతుంది. కోతి నిలబడితే కోతిది కనపడుతుంది, పంది నిలబడితే పందిది కనపడుతుంది. వేరొక పందిది అని చెప్తారా? వేరొక కోతిది అని చెప్తారా? వేరొక ఏనుగుది అని చెప్తారా? అద్దం చూసుకుంటే అద్దంలో ఎవరు చూస్తే వాళ్ళే కనపడతారు. అంటారు కదా. కుక్క చూసుకుంటే కుక్క కనపడుతుంది, కోతి చూస్తే కోతి కనపడుతుంది. కుక్క చూస్తే అదేంటి నేను నేనుడికి ఇంకో కుక్క వచ్చిందని ఫీల్ అవుతుంది అది. కోతి చూస్తే నేనుడికి ఇంకో కోతి వచ్చిందని ఫీల్ అవుతుంది. సింహం చూస్తే ఇంకో సింహం వచ్చింది అని అనుకుంటుంది.
కానీ ఇక్కడ అలా కాదు. ప్రతిబింబం అంటే అర్థం ఏంటంటే తనదే అని అర్థం. ప్రతిబింబం అంటే ఎవరిది? వేరొకరిది అని కాదు, తనదే. అది కింద పుట్టినోట్లో అర్థం చేసుకోవట్లేదు కనుక అది వేరు ఇది వేరని బోధించే బోధకులు ఎక్కువైపోయినారు, వాక్య అవగాహన లేక. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఎవరంటే ఈయన ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఎంతో శ్రేష్టమైన దేవుడు. ఎంత ఘోర పాపమైనా సరే నాతో నువ్వు ఉండాలా, నాతో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నాడు. మనుషులు ఏమంటున్నారు? నాకు దూరంగా ఉండాలంటున్నారు. అది ఇక్కడ పెద్ద సమస్య. ఎలాగైనా సరే మరలా దగ్గరికి చేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు, ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు, ఆత్మైన ఆ దేవుడు, మహామహిమలో ఉన్నటువంటి ఆ దేవుడు, ఆకారమే లేనటువంటి ఆ దేవుడు ఏమవుతూ వచ్చాడో తెలుసా? ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో అంటే ఇప్పుడు ఆత్మస్వరూపిగా కాదు, సశరీరుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? సశరీరుడిగా వచ్చాడు. మనకి ఎలాంటి ఆర్గన్స్ ఉన్నాయో, మనం ఏ రూపంలో ఉన్నామో, మనం ఎలా రక్తమాంసములు గలవాడిగా ఉన్నామో అదే రీతిగా మనం ఎలాగైతే తల్లి గర్భములో నుండి వచ్చామో అలాగే ఆయన తల్లి గర్భములో నుండి తాను కూడా వస్తూ వచ్చాడు, సశరీరుడిగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? దూరం అయిపోయిన ఈ మనుషుల కొరకంటే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఎలా వచ్చాడు? ఆ మహాశ్రేష్టమైనటువంటి దేవుడు ఎలా వచ్చాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా. ఇది కూడా ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నారు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎలా పుట్టాడంట? నీవు నేను మనం ఎలాగైతే ఉన్నామో, కుక్కగాను పందిగాను నక్కగాను కోతిగాను రాలేదు. ఆ శ్రేష్టమైనటువంటి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఇప్పుడు దూరమైంది ఎవరు? మనుషులు, మానవ జాతి దూరమైంది. కాబట్టి ఆయన కూడా మానవుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. అంటే ఎవరైతే దేవుడికి దూరం అయిపోతూ వచ్చాడో అవిధేయతను బట్టి దీనుడిగా, దరిద్రుడిగా, దాసుడిగా ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా అతి శ్రేష్టమైనటువంటి ఆయన, మూర్తివంతమైనటువంటి ఆయన, ప్రతిబింబమైనటువంటి ఆయన, మహామహుడైనటువంటి ఆయన, మహోన్నతుడైనటువంటి ఆయన ఎలా వచ్చాడంట? మానవుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? సమానముగా ఉన్న భాగ్యము విడిచిపెట్టకూడదు, భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి ఏ స్వరూపం అంట? పాపము చేసిన వాడు, యోహాను 8:34 ప్రకారంగా పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు కనుక ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు ఎలా వచ్చాడంట? దాసుడిగా వచ్చాడు. దూరం అయిపోయినటువంటి మనుషుల్ని, భ్రష్టమైనటువంటి మనుషుల్ని, పాడైపోయినటువంటి మనుషుల్ని మరలా సమకూర్చాలని, తన హక్కును చేర్చుకోవాలి, తనతో సమానుడిగా చేసుకోవాలని ఎలా వచ్చాడు? దాసుడిగా వచ్చాడు. చదవండి. చదవడం చెప్పిన తర్వాత కూడా ఇంత గ్యాప. దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని
మరియు ఆయన ఆకారమందు ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఎలా ఉన్నాడంట? మనుష్యుడిగా ఆకారము చూసినప్పుడు మనుషుల్లాగా కనబడుతున్నారు. మరణం పొందినంతగా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే విధేయత. ఆకారమునకు ఎలా కనపడ్డాడు? మనుషుడిగా కనపడ్డాడు. అందుకని వారు ఏమన్నారంటే, ఇదిగో ఈ మనుష్యుడు. పిలాతు శిలువ వేసినప్పుడు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. మనుషుడిగా ఎందుకు కనపడ్డాడు? కారణం ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం 5వ వచనం చదువుతారా? పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో ఆ ముండ్ల కిరీటము ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. మరి మిగతా వాళ్ళందరూ మనుషులు గారా? అర్థమవుతుంది లేదా? ఇదిగో ఈ మనుష్యుడు, అది స్పెసిఫిక్ రాయబడిన పదాలు. అంటే ఏ నేరము లేనటువంటి వాడు. మిగతా వారందరిలో ఏముందని అర్థం? నేరస్తులు, దోషులు, అపరాధులు. అందువలన ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో మీ యేసు అనలేదు, ఇదిగో ఈ మనుషుడు, ఈయనలో నాకు ఏ దోషమును. అందుకని ఆయనకు ఆకారంలో ఎలా కనబడుతున్నాడు? మనుషుడిగా. అందుకని నాటి శాస్త్రులు పరిచయులు ఏమని గుర్తించారు? మనుషుడయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం అనుకుంటా, 38, 39 చూడండి. ఏమంటున్నారు? 34 చదవండి త్వరగా. అందుకు యేసు లాజిక్ పట్టుకోవాలయ్యా. సబ్జెక్టు ఏం టాపిక్లో మాట్లాడుతున్నారు, ఏం చదవాలా? అందుకు యూదులు నీవు మనుష్యుడవయ్యుండి. అర్థమైందా? ఏమని చెప్తున్నారంట? ఏమని గుర్తించారు ఆయన్ని? నువ్వు మనుష్యుడవే. ఎందుకంటే ఆయన ఏ పోలికలు పుట్టాడు? మనుషుని పోలికలు పుట్టాడు. ఎందుకు మనుషుని పోలికలు పుట్టాడు? పాడైపోయింది, భ్రష్టు పట్టింది మనిషే కనుక. ఆయన కూడా ఎలా వచ్చాడు? వేరు రకరకాలుగా చేతులు కాళ్ళు పెట్టుకొని రాలా. ఒక సాధారణమైన కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో ఆ రూపానికి ఆయన దిగొచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏమని గుర్తించలేకపోయారంటే మనుషుడు అని గుర్తించారు, కానీ దేవుడని వారికి గుర్తించలేకపోయారు. ఎందుకంటే మాకున్నట్టే పట్టు ఉంది, మాకున్నట్టే 2 చేతులు ఉన్నాయి, మాకున్నట్టే 2 కాళ్ళు ఉన్నాయి, మాకున్నట్టే ఒక ముక్కు ఉంది, మాకున్నట్టే ఒక నోరు ఉంది, మాకున్నట్టే ఒక తల ఉంది, మాకున్నట్టే ఒక నోరు 2 కళ్ళు ఉన్నాయి. కానీ మాకు మీకు డిఫరెన్స్ లేదు కదా. దేవుడు అని ఎలా చెప్పుకోవాలి? నేను ఎలా నమ్మాలి? ప్రత్యేకత ఏంటి? అర్థమైంది నేను చెప్పేది? సంథింగ్ ఏమైనా స్పెషల్ ఉందా నీలో? మేము ఎలా ఉన్నావు, నువ్వు అలాగే ఉన్నావు. కాబట్టి నువ్వు మనుషుడివే కానీ ఎవరు కాదు. అది వాళ్ళకి వచ్చింది. ఈనాడు భారతదేశంలో ఉన్న అనేకులు కూడా యేసును గుర్తెరగలేనటువంటి నేత్రం. 1 కొరింథీ 4:4 ప్రకారంగా వారికి యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని ఏం చేసిందంట? కలగజేసింది. వాడు గుర్తెరగలేకపోయారు. నాడు శాస్త్రులు పరిచయాలు గుర్తెరగలేకపోయారు. యేసుని చంపింది మతం. ఎవరు చంపారు యేసుని? మతం చంపింది. యూద మతం చంపింది యేసుని. వారికి దేవుడు కానీ మార్గం కానీ అవసరం లేదు, వారికి మతమే ముఖ్యం.
కాబట్టి ఈనాడు భారతదేశంలో మత చాదస్తంతో కొట్టుకున్న వారు మనుషులు చంపుతున్నారు. ఏం బతికించుకోవాలనుకుంటున్నారు? మతాన్ని బతికించుకొని ఎవరు చంపుతున్నారు? మనుషులు చంపుతున్నారు. మానవత్వాన్ని చంపుకొని ఏం బ్రతికించుకుంటున్నారు? మతాన్ని బతికించుకోవాలనుకుంటున్నారు. మనుషుని సాధారణ తన తోటి మనిషిని ధర్మాన్ని పాటించకుండా మా ధర్మాన్ని పాటిస్తామని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ధర్మం మనుషులను చంపడమే. వాళ్ళ ధర్మానికి మనుషులు బతికించే కెపాసిటీ లేదు. మతానికి మనుషులు బతికించే కెపాసిటీ లేదు. చంపడమే దాని పని. నిర్దాక్షిణ్యంగా, దయాదాక్షిణ్యాలు ఉండవు. ప్రియులారా గమనించండి. అందువలన యూద మతమే ఏం చేసింది? యేసును సిలువేసింది. ఈనాడు మతం అని చెప్పుకునే ప్రతి వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనుషులు చంపడానికే మతం పనికొస్తుంది, కానీ మనుషులు బతికించే కెపాసిటీ మతాలకు లేదు. మనుషులను చంపడానికే, మనుషులు చంపుతూ 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 చివరికి మతం ఏం చేస్తుంటుంది? మనుషులే లేకపోతే అసలు మతం ఉందని గుర్తించడానికి కూడా ఎవడు కావాలా? మనిషి కావాలి. మాది ఫలానా మతం అని చెప్పుకోవాలని కూడా ఎవరు ఉండాలా? మనిషి ఉండాలి. ఈ దేశం నుండి క్రైస్తవుని చంపేస్తాం, ఈ దేశంలో ముస్లింని చంపుతాం, ఈ కొన్ని రోజులు పోతే బౌద్ధుని చంపుతాం, ఇంకొన్ని రోజులు పోతే జైన్ని చంపుతాం, ఇంకొన్ని రోజులు పోతే జురాస్ట్రిని చంపుతాం, ఇంకొన్ని రోజులు పోతే సిక్కుల్ని చంపుతాం. నీకు అర్థం చంపుతా నువ్వేం చేస్తావు? అర్థమవుతుందా? మతం ఏం చేస్తుందంటే మనుషుల్ని చంపటానికే పనికొస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించి బ్రతికించి సర్వీస్ చేసే వ్యక్తి మతంలో ఉండదు, మానవత్వంలో ఉంటుంది తప్ప మతంలో ఉండదు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది ఏమని? యేసుని సిలువేసింది, చంపింది ఎవరు? మతం. ఆయనని మనిషిగా గుర్తించారు కానీ దేవుడిగా గుర్తించలేదు. ఈనాడు కూడా భారతదేశం యేసుని ఒక మనిషి, అసలు చరిత్రలోనే లేడనే వాళ్ళు ఎంతమంది నీచులు. చరిత్రనే 2 భాగాలు చేయబడింది యేసు ద్వారానే. ఎవడు ఏ డాక్యుమెంట్ రాసినా ఏం రాయాలా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకమనే రాయాలా. మరి క్రీస్తే లేకపోతే ఇది పూర్వ శకం ఎందుకైంది? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనిషి పోలికగా ఎందుకు పుట్టాడంటే, తలకాయలో కాళ్ళు చేతులు ఎక్కువ లేకుండా ఎందుకు పుట్టాడంటే, మనిషి ఎలా ఉన్నాడో అలాగే పుట్టాడు. కుక్కగానో నక్కగానో పల్లిగానో పట్ల 10 నాలుకలు పెట్టుకొని 10 తలలు పెట్టుకొని 10 చేతులు పెట్టుకొని 20 కదా, అలా పుట్టలేదు. ఒక మనిషి, సగటు మనిషి ఎలా ఉంటాడో అలాగే వచ్చాడు. కనుక ఈ మనుషులకు స్పెసిఫిక్ ఏంది, మేము ఎలా ఉన్నావు నువ్వు అలాగే ఉన్నావు అనుకున్నారు తప్ప అసలు ఈయన దేవుడిని గుర్తెరగలేకపోయారు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ మనుషులతో మరలా స్నేహం చేసుకోవాలి, మరలా దగ్గర చేర్చుకోవాలి, హక్కును చేర్చుకోవాలి, వారితో నేను స్నేహం చేయాలి, వారు నేను కలిసి మాట్లాడుకోవాలి. ఊళ్ళోకి వద్దు, ఊర్లోకి వద్దు, వీధిలోకి వద్దు, నీళ్ళ దగ్గరకు వద్దు, స్కూల్ దగ్గరకు వద్దు అన్నా ఇక్కడైనా మనుషులు అన్నారు భారతదేశంలో. కానీ నా ఎంత గౌరవ పాపైనా సరే నేను నీకోసమే దిగి వస్తా. ఏమవుతున్నాడు? నేను నీకోసమే దాసుడిగా, దీనుడిగా మానవాకారంలోనికి దిగి వచ్చాడు. మానవాకారంలోనికి దిగి వచ్చాడు. ఎవరంటే ఈయన అతి శ్రేష్టమైనటువంటి వాడు. ఎలా వచ్చాడు? మానవాకారంలోనికి దిగి వచ్చాడు. అతి శ్రేష్టమైనటువంటి, ఇక్కడ ఏమని కలిగింది? నామము కలిగిన వాడు. వల్ల చదువు నా మాట. ఎవరి పత్రిక మాట అధ్యాయం, ఎవరి పత్రిక మాట అధ్యాయం ఎంత
చదవండి. ఎంత శ్రేష్టమైన నామం. ఎంత శ్రేష్టమైనటువంటి నామం. ఏ నామం అంట? శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి నామం. శ్రేష్టమైన నామం పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు ఆయనతో సమానమైన వాడు మరెవరును లేరు. మనుషుడే, సమానమైన మనుషుడు లేడు. అర్షడ్ గుణములను జయించిన మనుషుడు లేడు. లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు కానీ మానవాకారంలో కళ్యాణం చేసుకొని పిల్లలు గంటాను రాలేదు. ఎలా వచ్చాడు ఆయన? లోక కళ్యాణం జరిగించడానికి వచ్చాడు, కళ్యాణం చేసుకొని పిల్లలు కనడానికి రాలేదు. అందుకనే ఈయన అతి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంత శ్రేష్ఠుడో, ఎంత శ్రేష్ఠుడో, ఇంతటి శ్రేష్టమైన దేవుడు ఎవరు చేరదీశాడంట? రోమపత్రికలో చూస్తే ఎవరి వరకు ఆయన మరణించడానికి వచ్చాడో ఇక్కడ రాయబడింది. 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. ఎవరి కోసం వచ్చాడు అంత శ్రేష్టమైనటువంటి ఆయన? ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. మనం అంటే ఎవరు? మానవ కోటి అని అర్థం. వారు ఏ రాష్ట్రమన్నా ఉండని, ఏ దేశంలోనైనా ఉండని, ఏ ఖండములోనైనా ఉండని, మనం అంటే అర్థమైంది మానవాళి అని అర్థం. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపలమై ఉండగానే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవ స్వరూపంలో ఎందుకు వచ్చాడంటే, ఈ చెడిపోయి దూరస్తులైపోయి భ్రష్టు పట్టి అబద్ధాలకి, మోసాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, చెడు అలవాట్లకి బానిసలైపోయినటువంటి మనుషుల్ని మరలా పరిశుద్ధపరిచి తనతో సమానమైన వారుగా చేసుకోవడానికి, అతి శ్రేష్టమైన వారుగా చేసుకోవడానికి వారి కొరకై తన రుధిరమును రక్తమును చిందించి ప్రాణమును పన్నంగా పెట్టిన వాడు అవుతూ వచ్చాడు. తన ప్రాణమును తాను లెక్క చేయలేదు, తునప్రాప్తముగా ఎంచుకొనలేదు. చివరి రక్తబొట్టు నీ కొరకు నా కొరకు. భూమి మీద ఒక్క మనిషి కూడా నీతిమంతుడు లేడు. అనీతిమంతులమైన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే, నీతిమంతులుగా మనల్ని మార్చడానికి నీతిమంతుడైనటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయన, శ్రేష్ఠుడైనటువంటి ఆయన, మహామహుడైనటువంటి ఆయన శిలువ మరణాన్ని చెందాడు. ఏం చెందాడు? శిలువ మరణాన్ని చెంది మనల్ని దూరం అయిపోయిన మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడండి ఏమని రాయబడింది చూడండి. క్రీస్తుతో కూడా బ్రతికించడమే కాదు, ఇంకా ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే క్రీస్తుతో కూడా బ్రతికించబడడం అంటే ఎలాగది సాధ్యం? రోమపత్రికలో రాయబడింది. ఒకసారి ఆ మాట చూసి మరలా కలిపి దగ్గర క్రీస్తుతో కూడా బ్రతికించబడడం అంటే ఏంటిది? చర్చను మనము క్రీస్తుతో ఎలాగ బ్రతికింపబడ్డాం? దేవుని వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుందంటే చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి 3వ వచనం 4వ వచనం చదువుతాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన వారు ఎరుగగా. కాబట్టి తండ్రి
మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనుటకై మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా ఏమయ్యాం అంటే బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడ్డాం. బాప్తిస్మము ద్వారా మనం క్రీస్తుతో కూడా ఏమయ్యాం బ్రతికించబడ్డాం. అర్థమైందా? ఇది సబ్జెక్ట్. అంటే క్రైస్తవుడు ఎవడవుతాడు అంటే పుట్టుకతో క్రైస్తవుడు అవడు, బాప్తిస్మం ద్వారా ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. ఒక పార్టీ కండవ మార్చుకుంటే ఆ పార్టీ కార్యకర్త ఎలా అవుతాడో అర్థమవుతుందా? బాప్తిస్మం ద్వారానే ఎవరైనా క్రైస్తవుడు వాళ్ళ. భూమి మీద ఉన్న మతాలు అన్నీ కూడా ఎలాంటివో తెలుసా? పుట్టినోడు అందడు ఏమవుతాడు? ఇస్లాంలో ముస్లిమ్స్ ఇంట్లో పుట్టాడు అనుకో, వాడు ఏమవుతాడు? ముస్లిం అవుతాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బౌద్ధుల్లో పుట్టారనుకో వాళ్ళు ఏమవుతారు? బౌద్ధులు అవుతారు. సిక్కులు పుట్టారనుకో వాళ్ళు ఏమవుతారు? సిక్కులు అవుతారు. ఇక హిందుత్వంలో పుట్టామనుకునే వాళ్ళు ఏమవుతున్నారు? మేము పుట్టుకతోనే హిందూగానే పుట్టాం, సత్యటప్పుడు కూడా ఎట్లా చదువుతారంట? ఏమైనా ఉపయోగం ఉందా? అంటే పుట్టేవారందరూ మతం. క్రైస్తవం అది కాదు, పుడితే మతం కాదు. పాస్టర్కి సంతానము కొడుకైనా కూతురైనా వాళ్ళు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం తీసుకుంటేనే. బాప్తిస్మం లేకపోతే వారిని క్రైస్తవులు అన్నాడు కానీ ఏ అధికారాలు ఏ అవకాశాలు లేవు. బాప్తిస్మం లేకుండా క్రైస్తవులు కాలేరు. ఒకవేళ కొంతమంది అంటే నేను పుట్టుకతో క్రైస్తవునండి, నేనైతే కాదు. నా పిల్లలు కూడా పుట్టుకతో క్రైస్తవులు కాదు. ఎందుకని? వారు మనుషులుగా పుట్టారు, క్రైస్తవులుగా కాదు పుట్టింది. ఎలా పుట్టారు? ఎవడైనా పుట్టుకతో అమ్మాయిగానో అబ్బాయిగానో పుడతారు. కులంతో మతంతో పుట్టరు, మనుషులు పెట్టుకున్నారు దాన్ని. అట్లా పుట్టుక ఆత్మీయమైన భావం ఏంటంటే అమ్మాయిగానో అబ్బాయిగానో పుడతామంతే. పుట్టుకతో క్రైస్తవుడు కాదు, పుట్టుకతో ఏ మతానికి చెందినవాడు కాదు. తెలీదు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ మేము ఇదే, మేము పుట్టుకతో ఇది అనుకుంటారు. వాళ్ళ అజ్ఞానానికే వదిలిపెడతాం దాన్ని. బట్ క్రైస్తవుడిది విషయం మాత్రం అట్లా కాదు. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాడు. బాప్తిసం ద్వారా ఏమవుతాడు? క్రైస్టిన్. ఎప్పుడైతే యేసుని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడు, అప్పుడు మాత్రమే క్రైస్తవుడు అవుతాడు. 1000 సార్లు బాప్తిసం తీసుకున్నంటే వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తు కొరకు జీవించాలి. ఎలా ఉండాలా? పాతి పెట్టబడిన తర్వాత మళ్ళా పాత అలవాట్లు ఉండకూడదు. కాబట్టి కాల్చిన తర్వాత ఆ మనిషి కనపడతాడా? పాతి పెట్టిన తర్వాత ఆ మనిషి కనపడతాడా? పాత మనిషికి తాగే అలవాటు, తిరిగే అలవాటు, తిట్టే అలవాటు, కొట్టే అలవాటు ఉంది అనుకుందాం. ఆడు చచ్చిపోయాడు, పాతి పెట్టారు, మళ్ళీ ఆడు అవే అలవాట్లు చేస్తాడా? అలాగే బాప్తిసం తీసుకున్న వారు కూడా ఆ అలవాటు మానాల. అప్పుడే నిజంగా పాతి పెట్టబడ్డాడని అర్థం. క్రీస్తుతో లేచాడు, బ్రతికాడని అర్థం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? బాప్తిస్మము ద్వారా మనం ఏం చేయబడ్డాం? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాము. 6వ వచనం, ఏలైనగా మనం ఇకను పాపములకు దాసము కాకూడనట్లు పాప శరీరము నిరర్థకమగునట్లుగా మన ప్రాచీన స్వభావం. ఇప్పుడు పుట్టినట్లు చదవండి. ప్రాచీన స్వభావం అంటే స్వభావం ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. నేచర్ అంటారు కదా, లేదంటే సైకాలజీ అంటారు కదా. స్వభావము ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావం అంటే బాప్తిసం తీసుకోక మునుపున దాన్ని ప్రాచీన స్వభావం అంటారు. ఇప్పుడు అది ఏం కావాలా? ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపము నిమిత్తమయ్యడని తీర్పు పొంది ఉన్నాడు
కాబట్టి మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమనే అది ఆయనతో కూడా లేచాం. పాపముల చేత మనం చచ్చిపోయిన వారమే బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో కూడా పాత పెట్టబడ్డాము. లేచడం వలన తిరిగి మనం నూతన జీవంతో లేచాము. ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం ఏమయ్యాం? బ్రతికింపబడ్డాం. క్రీస్తుతో బతికాం. రెండోది చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము. ఇంకా ఏమయ్యాం? దూరస్థులమైన మనం ఏమయ్యాం? గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ద్వారా మనం ఏమయ్యాం? దూరస్థులమైన మనం మరలా ఏమయ్యాం? దేవుడి కుమారుడు అంటే వారసత్వం వచ్చింది. ఏమయ్యాం? సన్ ఆఫ్ గాడ్. ఏమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. క్రీస్తు ద్వారా మనం ఏమయ్యామంట? దేవునికి కుమారులుగా కుమార్తెలు చేయబడ్డాం. 27 చూస్తే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఇప్పుడు ఎవరిని ధరించాలో? మూడవది క్రీస్తు కనపడాలా, వస్త్రములాగా దేవుని ధరించాలంట. మన ఆలోచనలు, మన పద్ధతులు, మన గుణగణాలు ఎలా ఉండాలా? ఒక వస్త్రం వేసుకుంటే అది ఏ కలర్ ఉందో ఎలా గుర్తుపడతాం? అంటే మనల్ని చూస్తే మీరు చర్చికి వెళ్తారండి, మీరు విశ్వాసులండి అడిగాలి. ఏమనాలి? మనం చూడగానే ఎదుటి వ్యక్తి ఎలా మనల్ని ఐడెంటిఫై చేయాలి? ఒక వస్త్రం వేసుకున్న వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తారో, మీరు చర్చికి వెళ్తారా, మీరు విశ్వాసులా, మీరు పరిచారకులా, మీరు ఏ సంఘానికి వెళ్తారు, ఆ ఎవిడెన్స్ కనపడాలి మనల్ని చూస్తేనే. ఉన్నాయా? ఎన్నోసార్లు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, ఆమె గారిని ప్రైజులని కూడా చెప్పేవాళ్ళు కాదు కొంతమంది నన్ను, సార్ మీరు పాస్టర్ గారా అని అడిగేవారు. ఎన్నోసార్లు లెక్కనో లేదు. అవునమ్మా పాస్టర్ గారే ఆయన గారు. ఈవెన్ అడగలేదుగా. మరి ఆమెను ఎందుకు అనలేదు అన్నమాట? ఏమైనా ట్యాగ్ వేసుకున్నానా, బోర్డు ఏమైనా రాసుకున్నానా నుదుటి మీద? కానీ మనం చూడంగానే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. క్రైస్తువులు ధరించాం. తెల్ల చొక్క వేసుకుంటే ఎక్కడున్నాడు బాబు మీ వాడంటే అది ఆ తెల్ల చొక్క వేసుకున్నాడు చూడు, కిలోమీటర్ నుంచి చెప్పొచ్చో చెప్పకూడదు. ఎవరండి మీ అమ్మాయి అంటే అది ఆ బ్లూ చుడిదార్ వేసుకుందే చెప్తారా లేదా? ఓహో ఆమె నా భలే ఆడుతుందండి క్రికెట్ అంటారు లేదా? షార్ట్ పుట్ భలే చేస్తుందండి, టెన్నిస్ భలే ఆడుతుందండి, బాస్కెట్ భలే వేస్తుందండి. మనిషి కనపడల్లా ఏం చూసి ఐడెంటిఫై చేస్తున్నారు? ధరించిన వస్త్రాన్ని బట్టి. కానీ మనం ఎవరు ధరించాలో? బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రైస్తులు ధరించాలా? ధరించామా? కనబడుతున్నామా మనలో? ఆ లక్షణాలు ఉన్నాయా? మొదటిది, దూరస్థులమైన మనల్ని సమీపస్తులు చేస్తూ వచ్చాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 13-14 ప్రకారంగా. రెండవది, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మూడవది, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. నాలుగవది, మనం ఆయన్ని ధరించిన వారుగా ఉన్నాం. ఐదవది, ఆయన ఎక్కడుంటాడో మనం అక్కడ ఉంటాం. చివరిగా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22 వచ్చిన. యోహాను సువార్త 17వ అధ్యాయం 21-22 వచ్చిన. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు. ఇప్పుడు చూడండి,
దేవుడు అంటున్నాడు, వారు కూడా మానవ కోటి అందరూ కూడా కులముతో, మతముతో, జాతితో, రంగుతో, అధికారంతో, డబ్బుతో, హోదాతో సంబంధమే లేదు, అందచందాలతో వారును మనతో ఏకమై ఉండవలనని. వాటికి అర్థమైందా? ఈ మాట భారతదేశంలో ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ దేవుడు ఒప్పుకుంటున్నాడు ఏమని? వారును మనతో ఏకమై ఉండవలనని. ఇది ఆగానంటే మీరు చదవాలని అర్థం. ఒక పదాన్ని వాడి ఆగానంటే ఇమ్మీడియట్గా మీరు చదవాలి. ఎక్కడ ఆపారు అక్కడ చదవాలి, మళ్ళీ మొదటికి పోకూడదు. వారి కొరకు మాత్రమే నేను లేదు కానీ వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని. 21 చదవండి. మనం ఏకమై ఉండలాగున. అది చదవలేదు మీరు అసలు. 22. మనం ఏకమై ఉండలాగున. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటున్నాం. అది చదివితే సార్, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇది సబ్జెక్ట్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. కాబట్టి ఊరిక కుమారుడిగా చేసుకోవడమే కాదు, తను ఉన్న చోటనే తన వలే ఉండాలనుకోవడమే కాదు, మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ భారతదేశం మాత్రం వాడు ఊరికి దూరంగా ఉండాలా, నీళ్ళకు దూరంగా ఉండాలా, చదువుకు దూరంగా ఉండాలా, దేవాలయం దూరంగా ఉండాలా. దేవుడికి ఉండే లక్షణాలు ఇవి. ఎవరికి ఉండే లక్షణాలు? దేవుడికి ఉండే లక్షణాలు చూడండి. వారిని నేను మహిమపరుతును, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి. ఇది దేవుడికి ఉండవలసిన లక్షణాలు. దేవుడు ఎప్పుడు మనిషిని దూరం చేయాలనుకోవట్లేదు, మనుషులంతా దూరం చేయాలనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు నాతో ఉండాలా. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మహనీయునటువంటి దేవుడు భ్రష్టు పట్టి దూరమైపోయిన మనుషులు తిరిగి ఏం చేసుకున్నాడు? మానవాకారంలో పుట్టి శిలువ మరణాన్ని చెంది చివరి రక్తపట్టు దారపోసి మరణం నుండి బ్రతికించి కుమారునిగా స్వీకరించి ఆయనతో మహిమను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందువల్ల మనము ప్రభా ఎంత గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నాము. ఈ సమాజము, భారతదేశము ఏమంటుంది మమ్మల్ని, కానీ నువ్వేమంటున్నావు? ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు. అందుని బట్టి నా స్తుతి ఆరాధన నీకు అర్పిస్తామని ప్రభుని ఆరాధిస్తాను. మోకరించండి.